యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యమునే యేసుక్రీస్తు ప్రభువుల వారి యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో పలికారు. తన స్వజనమే ఆయన్ను ద్వేషించి అగౌరవపరిచి ఎవరో పరాయి వానిగా ఆయన్ను చూడడానికి కారణాల్లో ఇదొకటి. ధనార్జన, అధికారం చేజిక్కించుకోవడానికి, తమ గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి ఎంతో ఆసక్తి పెట్టుకున్న లోకులు దేవుని విషయంలో ఆసక్తి ఉన్నవారంటే సహించలేరు. అలాంటి ఆసక్తిని వెర్రి భక్తి అంటారు. దేవుని ఇల్లు, దేవుని పని, దేవుని ప్రతిష్ట కోసం ఇంతగా ప్రాకులాడే భక్తులను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఇలాంటి వాటి ప్రాముఖ్యతను గురించి వారికి ఏమీ తెలియదు. దేవుని ఇంటి విషయంలో యేసు ప్రభువుకు ఎంత తీవ్రమైన ఆసక్తి ఉన్నదంటే అది ఆయన్ను నిలువున తినివేస్తూ ఉంది. ఇటువంటి ఆశ మనకు ఉంటే ఎంతో మంచిది కదా. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఇంటిని గురించిన అభివృద్ధిని, అట్టి ఆశను మేము కలిగి ఉండినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.